కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తూర్పుగోదావరి జిల్లాలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంట్లోనూ ఒకరు చొప్పున విష జ్వరాల బారిన పడుతున్నారు. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్న పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. మరింత సమాచారం రాజమండ్రి నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలోని విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతి చోట కూడా ప్రతి హాస్పిటల్లోని కూడా ఎక్కడ చూసినా సరే జనం కిటకిటలాడుతున్నారు. మన ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం. ప్రభుత్వ ఆసుపత్రిలో చూసినట్లయితే ఇక్కడ జ్వరంతో బాధపడే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు కూడా 1600 మంది వరకు కూడా రోగులు ఇక్కడ హాస్పిటల్లో వైద్యానికి వస్తుంటే అందులో 500 మంది వరకు కూడా జ్వరంతో బాధపడే రోగులే ఎక్కువగా ఉంటున్నారు. ప్రతి ఇంటిలోని కూడా ఒకరిద్దరు చెప్పున ఈ జ్వరంతో బాధపడే వారు ఎక్కువగా ఉండడం కూడా జరుగుతుంది. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి ప్రొఫెసర్ మెడిసిన్ ప్రొఫెసర్ అలాగే హెచ్ఓడి డాక్టర్ పివి సత్యనారాయణ గారు ఉన్నారు మన దగ్గర. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, జ్వరాలు ఏ రకంగా విజృంభిస్తున్నాయి? ప్రస్తుతం మన హాస్పిటల్కి వచ్చే జ్వరాల్లో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ఫీవర్స్ వస్తున్నాయి. గత 2 నెలలుగా ఈ ఫీవర్స్ వస్తున్నాయి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ ఫీవర్ యొక్క శాతం పెరిగింది. ఎందుకంటే అధిక వర్ష శాతం పడటం వలన ఆ వర్షాల వలన డ్రైన్స్ అన్ని పూడిపోయి దోమల వ్యాప్తి ఎక్కువ విపరీతంగా వ్యాప్తి చెందడం వల్ల ఈ డెంగ్యూ అండ్ మలేరియా ఫీవర్స్ వస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా ఈక్వల్గానే మనకి అధిక శాతంగా ఓపీకి 25 నుంచి 30 వరకు వస్తున్నాయి రోజుకి. హాస్పిటల్ అడ్మిషన్ కూడా రోజుకి 10-15 వరకు అడ్మిట్ అవుతున్నాయి. ఇందులో కొన్ని మలేరియా జ్వరాలు విషపూరితంగా వెళ్ళి బ్రెయిన్కి వెళ్తున్నాయి. ఈ జ్వరాలు బ్రెయిన్కి వెళ్ళటం మలేరియా జ్వరం సిరిబుల్ మలేరియా అంటాం. ఆ సిరిబుల్ మలేరియా రావడం వల్ల కొంచెం అవి ప్రమాదక పరిస్థితుల్లో పేషెంట్స్ అడ్మిట్ అవుతున్నారు. ఇది ఎర్లీగా మనం ట్రీట్ చేయకపోతే వాళ్ళు ఆ సీరియస్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంటే ఇది పారిశుధ్య లోపం కారణంగా వస్తాయా, లేకపోతే ఇది ఏమన్నా వాతావరణ మార్పులు? రెండు, వాతావరణ మార్పులు, పారిశుద్ధ్య కార్యక్రమాలు రెండిట్లో ఈ జ్వరాలు వ్యాప్తి చెందడానికి ఎక్కువ అవసరాలు ఉంటాయి. డ్రైన్లో వాటర్ పూడిపోవడం, ఈ చెత్త చెదరు ఎక్కువ పూడిపోవడం, అక్కడికి దోమల వ్యాప్తి, ఈగల వ్యాప్తి, అన్ని జ్వరాలు వీటి వలన వైరస్ అన్ని స్ప్రెడ్ అవుతున్నాయి అన్నమాట. సార్, జ్వరాలు ఎక్కువగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు మీరు చేసే విజ్ఞప్తి? ప్రజలందరూ కూడా సాధ్యమైనంత వరకు శానిటరీ మెజర్స్ అంటే కొంచెం శుభ్రంగా ఉండడానికి డ్రైన్స్ దగ్గర ఇంటి చుట్టూ కానీ, లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు రోడ్ల మీద వెళ్ళినప్పుడు కానీ, బయట తినుబండాలు తినకుండా కానీ ఎప్పటికప్పుడు జ్వరం వచ్చిన ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకుని మందులు వాడటం వల్ల కొంతవరకు మనం ఈ ప్రమాదకర జ్వరాలను మనం అరికట్టవచ్చు. ఎవరైనా కానీ జ్వరం వచ్చినట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన సలహాలు తీసుకుని వైద్యం సేవలు పొందాలని చెప్పేసి డాక్టర్లు సూచించడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.